శ్రీకర్ అలా కూర్చున్నావు? తిను. నీకు ఆకలిస్తే నువ్వు తిను, నేను తినను. చూడు శ్రీకర్, ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా అది ఈ టైంకి ఈ 4 మెతుకులు తినాలని. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తారా, నువ్వు మన ఆకలి గురించి ఆలోచిస్తున్నావు. నేను సృజన మేడం ఆకలి గురించి ఆలోచిస్తున్నాను. పొద్దున్నుంచి చూస్తున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? గోపిని సృజనకు తోడుగా పంపించావు. గోపికి మంచి చెడు తెలీదు. లంచ్ కోసం కారు ఎక్కడైనా ఆపాడో లేదో. గోపికి తెలియకపోయినా సృజనకి తెలుసు కదా. ఆకలేస్తే తను అడుగుతుందిలే. లేదు తారా, సృజన మేడం వాళ్ళ మమ్మీ పోయిన బాధలోనూ సార్కలా అయిందన్న బెంగలోనూ ఉంది. తిండి గురించి అస్సలు పట్టించుకోదు. అలా జరగదులే శ్రీకర్. వాళ్ళెక్కడో ఒక చోట ఆగి లంచ్ చేసే ఉంటారు. హలో, ఇదిగో సృజన మేడం లైన్లో ఉన్నారు. లంచ్ చేశారో లేదో అడుగు. నేను అడగను, నువ్వే మాట్లాడు. చెప్పు శ్రీకర్. నేను తారని మాట్లాడుతున్నాను సృజన. చెప్పుతారా? ఇంకా కంపెనీకి వెళ్ళలేదా? ఇంకో గంటలో వెళ్తాం. ఎక్కడైనా లంచ్ చేయకపోయారా? ఆ పనిలోనే ఉన్నాం. వెళ్తుంటే దారిలో ఆకలేసింది. రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ అమ్ముతుంటే తీసుకొచ్చి తింటున్నాం. సృజన, అలాంటి చోట తినకూడదు కదా. నువ్వు కూడా గోపిలా మాట్లాడుతున్నావేంటి తారా? తను కూడా ఇలాంటి చోట తినకూడదని అన్నాడు. నేను కసిరితే వెళ్లి తీసుకొచ్చాడు. అది కాదు సృజన, పెద్ద పెద్ద హోటల్స్ లో తినే నీకు ఆ ఫుడ్ పడకపోవచ్చు. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ తినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది. సృజన, శ్రీకర్ కూడా కంగారు పడుతున్నాడు. తిన్నంత వరకు చాలు, ఇంకా ఆపేయ్. తారా, ఆ హోమ్ ఫుడ్ 5 స్టార్ హోటల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో తినడం చాలా బాగుంది. సృజన మేడం, మేం చెప్పేది వినండి. మీరు ఫోన్ పెట్టేయండి. ఐఎమ్ ఎంజాయింగ్ మై లంచ్. చెడగొట్టకండి. హలో హలో మేడం, హలో హలో మేడం, హలో. ఫోను కట్ చేసింది. శ్రీకర్, స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే. మనందరం అప్పుడప్పుడు పానీపూరి లాంటివి తింటున్నాం కదా. మనందరి పరిస్థితి వేరు, సృజన మేడం పరిస్థితి వేరు. ఆవిడ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టింది. అలాంటి మనిషి ఇలాంటి ఫుడ్ అస్సలు తినకూడదు. సరే, వచ్చాక చెప్దాంలే. ముందు నువ్వు లంచ్ చెయ్యి. తారా, నువ్వు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు. గోపి విషయంలో సృజన మేడం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. అదేం లేదు శ్రీకర్. గోపి వాళ్ళ నాన్నగారి ప్రాణాలు కాపాడాడని సృజనకి ఒక సాఫ్ట్ కార్నర్. అందుకే అతనికి గతం గుర్తొచ్చేలా చేసి వాళ్ళకి అప్పగించాలని చూస్తుంది. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ నీకు గుర్తుందా, ట్రీట్మెంట్లో భాగంగా ఆ రోజు నువ్వు పేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చినప్పుడు తనెంతో గొడవ చేసింది? ఇప్పుడు చెప్పండి, గోపిని ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేయాలనుకుంటున్నారు? మేము పెయిడ్ ఆర్టిస్టులు. ఎవరైనా డబ్బులిస్తే తెర మీదే కాదు, లైఫ్లో కూడా నటిస్తాం. శ్రీకర్, తను అలా ఎందుకు చేసిందో తర్వాత నాకు చెప్పింది. ఇంకా ఈ విషయం వదిలేసి నువ్వు భోజనం చెయ్యి. ఇంకేం తింటావు? నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. అది కాదు,
చూడండి, మీరు లోకల్ కాబట్టి ఈ తోట కవులు మీకిస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. తప్పకుండా మేడం, మా గురించి మీ నాన్నగారికి కూడా తెలుసు మేడం. అయినో డాడీ మీ గురించి చెప్పారు. ఇది 50 ఎకరాల స్థలం. ఇందులో సగం మ్యాంగో మొక్కలు పెంచండి, ఇంకోవైపు కొబ్బరి తోట వేయండి. మిగిలిన దాంట్లో ఇంటికి పనికొచ్చే ఆర్గానిక్ పంటలు పండించండి. అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లాంటివి. అర్థమైంది మేడం. ఓకే. ఇదిగోండి, వీటి మీద సైన్ చేయండి. ఇది మీ దగ్గర ఉంచండి. అలాగే, వస్తాం మేడం. ఓకే. ఏంటి గోపి వాళ్ళ వైపు అలా చూస్తున్నావు? నీకో ఫ్యామిలీ ఉంటే ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా? లేదు మేడం, ఆ తల్లిలో మీ అమ్మగారిని, ఆ పాపలో మిమ్మల్ని చూస్తున్నాను. ఆ వయసులో మీ అమ్మగారు మిమ్మల్ని ఇలాగే ఆడించుంటారు కదా. నిజమే గోపి, వాళ్ళని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మేడం, ఫీవర్ ఎక్కువగా ఉంది. ఫుడ్ పాయిజన్ వల్ల ఆమెకు వామిటింగ్స్ అయ్యాయి. దానివల్లే ఫీవర్ కూడా వచ్చింది. ఇవి 6 అవర్స్కి ఒకటేయండి. డాక్టర్, మేడంని సిటీకి తీసుకెళ్ళాలి. ఈ పరిస్థితిలో జర్నీ చేయకూడదు. ఈ నైట్ ఇక్కడే ఉంచండి. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేయండి. డాక్టర్, మేము వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఫోన్ చేసి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నీ చేయకూడదు. ఫీవర్ ఎక్కువైతే నుదుటి మీద వెట్ క్లాత్ వేయండి. ఇప్పుడు అలా మేడం బట్టలు పాడయ్యాయి, వాటిని మార్చాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వేరే డ్రెస్ లేదు కదా. గుర్తొచ్చింది, మేడం తన కారులో యోగా డ్రెస్ ఉంచుకుంటారు కదా. ఇందాక ఒక ఆవిడ ఇక్కడ పాపతో ఆడుకుంటుంది, కనిపించట్లేదేంటి?
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తారా, చూసావా ఎంత పని జరిగిందో? ఏం జరిగింది? వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఫోన్ చేస్తే కలవటం లేదు. బిజినెస్ డెలికేట్సేనా? వాళ్ళు రేపు వస్తారంట. ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. అబ్బా తారా, నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. సృజన, గోపి ఎక్కడున్నారో తెలియటం లేదు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నారు కదా. ఆవిడతో మేడం డ్రెస్ మార్పిద్దామంటే కనిపించడం లేదేంటి? వాళ్ళు వెళ్ళిన చోట చుట్టూ అడవులున్నాయి. ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా అందవు. అంటే వాళ్ళు వచ్చే వరకు మనం ఫోన్ కూడా చేయలేమన్నమాట. వీళ్ళెక్కడున్నారో, ఆ గోపి ఏం చేస్తున్నాడు? తల్లి కూతుర్లు ఎటెళ్లారో కనపడటం లేదు. ఇక్కడ మేడంకేమో డ్రెస్ మార్చాలి. ఇలాగే వదిలేస్తే ఆ వాసనకి మేడం తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇది నాకు తప్పేటట్టు లేదు. అక్కడ ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండవని ముందే చెప్పాలి కదా తారా. అలాంటి చోటుకి సృజనతో పాటు ఆ గోపిని పంపించాం. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మయ్యా, మేడం డ్రెస్ మార్చేశాను. కానీ మేడం ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తాను. అన్నయ్య, స్పూన్తో తినడానికి మీకు ఇబ్బంది అవుతుంది కదా, ఉండండి నేను తినిపిస్తాను. తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదండి. మీరు కూర్చోండి, నేనున్నాను కదా. యశోద, నీకెప్పుడు తిండి గొడవే. సృజన ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో అడిగేవా? చేశానండి, కానీ సిగ్నల్ దొరకడం లేదు. ఆ ఏరియాలో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. ఒక్కోసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవు. పైగా తోట చాలా దూరం అమ్మా. అక్కడంతా చెక్ చేయాలి, టైం పడుతుంది. అది కాదన్నయ్య, చీకటి పడిపోయింది. చీకట్లో బయలుదేరొద్దని, లేట్ అయితే తోట బంగ్లాల్లో ఉండి పొద్దుటే రమ్మని నేనే చెప్పాను. గోపి ఉన్నాడు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను సృజనతో వెళ్ళుంటే బాగుండేది. వంట మన కుక్ చేయలేదమ్మా? లేదండి, మీకోసం నేనే స్పెషల్గా చేశాను. చాలా బాగుంది వసుదా. మీ ఆయన పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. అవును, నువ్వు ఒక్కదానివి ఎక్కడ ఉంటున్నావు? మీ ఆయన పిల్లలు ఎక్కడుంటున్నారు? నాకు పిల్లలు లేరండి. మా ఆయన చనిపోయాడు.
నాయక్, ఎందుకు ఎప్పుడు అలా దిగులుగా ఉంటావు? మీ వాళ్ళు గుర్తొస్తున్నారా? నాకు ఒక చెల్లెలు ఉంది. తను ఈ ఊర్లోనే ఉంది. తనని ఎప్పటికి కలుస్తానా అని ఎదురు చూస్తున్నాను. సారీ వసుదా, మీ ఆయన చనిపోయాడని తెలియక ఆ టాపిక్ తెచ్చాను. పర్వాలేదండి, ఇప్పుడు లోకం తీరే బాలేదండి. ఒంటరి ఆడదాన్ని లోకుగా చూస్తున్నారు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియనివ్వట్లేదు. మెడలో ఇవన్నీ అలాగే ఉంచాను. మంచి పని చేశావమ్మా. నువ్వు చెప్పింది నిజం వసుదా. ఈ లోకం ఒంటరి ఆడదాన్ని మాటలతోనూ చేతలతోనూ టార్చర్ చేయాలని చూస్తా. లోకాన్ని ఎదిరించడం కంటే తప్పించుకుని తిరగడమే మంచిదని అనుకున్నాను సార్. ఎవరైనా దయతలచి ఆశ్రయం ఇవ్వకపోతారా అని ఎదురు చూశాను. నా అదృష్టం కొద్దీ మీలాంటి గొప్ప వాళ్ళ అండ దొరికింది. నువ్వు ఎంతకాలం ఉండాలంటే అంతకాలం మా దగ్గరే ఉండి వస్తుందా. ఇది యాక్టింగ్ ఇరగదీస్తుంది. బావగారు పడిపోయారు. నా సెల్లేదమ్మా. డైనింగ్ టేబుల్ మీద వదిలేశారండి. నేను తీసుకొస్తానండి. మీ ఆయన చనిపోయిన విషయం మా బావ దగ్గర ఓపెన్ అయిపోయావేంటి? సింపతి కోసం బాబు, సింపతి కోసం. కొన్నిసార్లు ప్రేమ అభిమానం చేయలేని పనులు జాలి చేస్తుంది. కరెక్టే. ఒంటరి పక్షులే జంట కోసం వెతుకుతాయి. శ్రీకర్, ఆదిత్య మౌర్య గారు చాలా మంచి మనిషి. నువ్వక్కడికి వెళ్ళాలి. ఎలా అయినా ఆయన మనసు గెలవాలి. సృజనని పెళ్లి చేసుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలి. నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా. ఆదిత్య గారి మనసే కాదు, ఆ ఇంట్లో అందరి మనసులు గెలిచాను. త్వరలోనే సృజనను పెళ్లి చేసుకుంటాను. ఆ కుటుంబానికి అండగా నిలబడతాను. ఇంతకీ సృజన వచ్చిందో రాలేదో వెంటనే ఫోన్ చేస్తాను. వద్దులే, ఇప్పుడు నేను చేస్తే బాగోదు. తారతో చేయిస్తాను. ఇది వేడెక్కిపోయిందే. మళ్ళీ తడిపి వేస్తాను. ఏమీ తినలేదు, తాగలేదు. పాలు వేడి చేసి తీసుకొస్తాను. తారా, సృజన మేడం వచ్చిందో లేదో తెలియటం లేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఈ పాటికి వచ్చేసి ఉంటారు. ఫోన్ చేస్తే బాగోదు. వెళ్ళి నిద్రపో శ్రీకర్, పొద్దున చూసుకుందాం. అలా అంటావేంటి తారా? సృజన ఈవినింగ్ రావాలి. ఇప్పుడు లేట్ నైట్ అయింది. తను వచ్చిందో రాలేదో తెలియడం లేదు. ఒకసారి ఫోన్ చెయ్యి. శ్రీకర్, నీ బాధ నాకు అర్థమైంది. సృజన ఒక అమ్మాయి, ఒక అబ్బాయితో వెళ్ళింది. గోపి ఎలాంటివాడు అనే కదా నీ భయం? గోపి ఎలాంటివాడో నీకంటే నాకే బాగా తెలుసు. నీకంటే ముందే నాకు తెలుసు.
అతడు గతం మర్చిపోకముందే నా రూంలో ఉండేవాడు. నేను భయపడేది గోపి గురించి కాదు, సృజన గురించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. సృజన నీకు పరిచయం అయ్యాక ఎప్పుడైనా ఇంత టైం మీరు మాట్లాడుకోకుండా ఉన్నారా? అక్కడ గొడవలో పడి ఫోన్ చేసి ఉండకపోవచ్చు. అక్కడ గొడవల్లో పడు, లేకపోతే గోపితో మాటల్లో పడు.